ఏందన్నా రే 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 బైక్ పైన నేను. సో బైక్ అంటే మిషన్ అయితే కాదు, మెమరీస్ క్రియేట్ చేసే పార్ట్నర్ అని అయితే చెప్పొచ్చు మనం. ఇదైతే చాలా ఇది మెయిన్. ఇక్కడ నుంచి పెట్రోల్ కూడా నాకు లాస్ట్ టైం అయితే లీక్ అయింది ఈ పార్ట్ నుంచి. సో ఈ బైక్ కొని అయితే 4 years అయితే అవుతుంది. 4 yearsలో మనం అయితే 1,30,000 kilometers అయితే దీనిపైన అయితే కంప్లీట్ చేసినాం. సో ఈరోజు వీడియోలో అయితే నేనైతే 100% ఓనర్షిప్ రివ్యూ అయితే ఇస్తాను, 100% జెన్యూన్గా. సో దీనిలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఈ బైక్లో ప్రోస్ ఏమున్నాయి, కాన్స్ ఏమున్నాయి అని చెప్పి అన్ని డీటెయిల్గా అయితే నేనైతే 4 years 1,30,000 kilometers తిరిగిన ఎక్స్పీరియన్స్తో అయితే హానెస్ట్ ఓనర్షిప్ రివ్యూ అయితే చేయబోతున్నాను నేను ఈరోజు. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఎవరైతే కొత్తగా SP125 కొనాలనుకుంటున్నారో లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆల్రెడీ SP125 బైక్ వాడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. సో ఇంకా నేను చెప్పినే కాకుండా ఇంకేమైనా నేను మర్చిపోతే కింద అయితే కామెంట్ చేసి చెప్పండి. కొత్తగా ఎవరన్నా ఈ వీడియో చూసే వాళ్ళకైతే యూజ్ అవుతుంది, బండి కొనాలనుకున్న వాళ్ళకి. సో ఇదైతే బండి అయితే ఓవరాల్ వ్యూ ఇది. సో నేను తర్వాత డీటెయిల్గా అయితే ఒక్కొక్క పార్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే మనమైతే కొంచెం సేపు బైక్ని అయితే డ్రైవ్ చేసుకుంటూ అయితే మాట్లాడదాం దీని గురించి. సో పదండి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నా. సో మనమైతే ఈ బైక్ కొని అయితే 4 years అయితే అయిపోయింది ఆల్మోస్ట్. చూడండి 4 yearsకి 1,30,386 kilometers అయితే కంప్లీట్ చేసినాం మనము. సో ఇప్పుడైతే నేనైతే హానెస్ట్గా ఓనర్షిప్ రివ్యూ అయితే చేయొచ్చు. సో ఈ బండి బోర్కి వచ్చిందా లేదా, ఈ బండిలో ఏమేమి మార్పిచ్చినా నేను, అండ్ మైలేజ్ ఎంత ఇస్తుంది ఈ బండి, స్పీడ్ ఎట్లా వెళ్తుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఈ బండిది, ఇంకా నేను ఈ బండి కొన్నప్పటి నుంచి ఏమేమి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిన, సో అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి అయితే డీటెయిల్గా అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వై ఐ బాట్ హోండా SP125. నా దగ్గర అయితే 2022లో అయితే యాక్టివ్ అయితే ఉంటుండే, అది పాత మోడల్. సో ఆ బండి అంతా అది కూడా 1,20,000 1,30,000 వరకు అయితే తిరిగినా నేను ఆ బండి మీద కూడా. సో ఇక ఆ బండి బోర్కి వచ్చేసింది, ఇంకొక కొత్త బండి కొనాలి అప్పట్లో నేను. సో అప్పుడు నా నీడ్ ఏముండే అంటే మైలేజ్ మంచిగా ఇవ్వాలి, పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలి, సర్వీసింగ్ లో కాస్ట్లో అయిపోవాలని చెప్పి చూస్తున్నప్పుడు నేనైతే ఫస్ట్ అప్పుడప్పుడే TVS రైడర్ అయితే లాంచ్ అయింది. సో నేను ఆ బండి రియాలిటీలో ఎప్పుడు చూడలే, బండి లాంచ్ అయింది చాలా ఫ్యూచర్స్ అవన్నీ యూట్యూబ్లో అయితే చూసి ఫస్ట్ అయితే నేనైతే TVS రైడర్ అయితే బుక్ చేసేసిన. 2022 Janలో అయితే బుక్ చేసిన నేను TVS రైడరు. సో వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి ఒక 15 days 20 days సంక్రాంతి అయిపోయినాక మీ బండి డెలివరీ చేస్తామన్నారు. ఓకే అని చెప్పి నేను పోయి అడ్వాన్స్ పేమెంట్ అవన్నీ చేసేసిన. సో ఒక 20 days సంక్రాంతి అయిపోయినాక మళ్ళీ షోరూమ్ వెళ్తే వాళ్ళు అప్పుడు నాకు కావాల్సిన కలర్ అయితే లేదని చెప్పిండ్రు. నేనైతే రెడ్ కలర్ అయితే బుక్ చేసిన. సో వాళ్ళ దగ్గర వైలెట్ కలర్ అయితే ఉంది అప్పట్లో. నాకు ఆ వైలెట్ కలర్ నచ్చలే. నేను అప్పుడే ఫస్ట్ బండి బుక్ చేసినప్పుడు కూడా నేను బండి ఎలా ఉందన్నది ఏం చూడలేదు, మా ఇంట్లో మమ్మీ డాడీ వెళ్ళి బుక్ చేశారు. సో నేను ఎప్పుడైతే షోరూమ్ వెళ్ళి ఆ బండి మీద కూర్చొని చూశానో నాకు అప్పుడైతే ఆ బండి మీద ఇంట్రెస్ట్ అయితే పోయింది. ఎందుకంటే నేను ఉండేది 5'7", 5'8" హైట్ ఉంటాను నేను. సో దాని మీద కూర్చోగానే నాకు ఏదో చిన్న బండి, ఏదో కాలు ఇట్లా కిందకి అందుతున్నాయి, అంత ఫ్రీగా అయితే లేదు నాకు ఆ బండి. అండ్ ఇంకోటి వాళ్ళు అప్పటికి కూడా ఇవ్వలే 20 days సంక్రాంతి అయిపోయినాక. మేబీ వాళ్ళు ఇచ్చిండుంటే ఇప్పుడు నా దగ్గర TVS రైడరే ఉండేది. సో వాళ్ళు ఇవ్వలేరు కదా అని చెప్పి ఇంకొక 1 week ఆగమని చెప్పిండ్రు. సో ఇక మనకి అప్పటికే ఇక నాకు బండి, నేను ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో నేను ఫస్ట్ అప్పుడే చూసిన బండి, నాకైతే బండి బాగుంది, అన్నీ బాగున్నాయి, ఫీచర్స్ బాగున్నాయి, డిజిటల్ మీటర్ బాగుంది, సౌండ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. బట్ నాకు నా హైట్కి ఎందుకు అది కరెక్ట్ కాదనిపించింది రైడర్ ప్లేస్లో. సో ఇది బ్యాక్ స్టోరీ. సెకండ్ పాయింట్ వచ్చేసి బండిని నేను ఎలా యూజ్ చేసిన. 4 yearsలో 1,30,000 kilometers ఎలా తిప్పినాయి బండిని. అయితే 2022లో అయితే బండి అయితే తీసుకోవడం అయితే జరిగింది. తీసుకున్నప్పుడు నేను అప్పట్లో ర్యాపిడో, ఈ జొమాటో ఉండేటి కదా, ఇవి చాలా ఎక్కువ కొట్టేటోని. ఈచ్ మంత్ నా బండి సర్వీసింగ్ అయిపోయేది. ఈచ్ మంత్ నేను యావరేజ్గా 3,000 నుంచి 3,500 kilometers అయితే తిరిగేటోని. అండ్ ఈ 1,30,000 kilometers కూడా నేను ఏమి ఓన్లీ ర్యాపిడో, జొమాటో నుంచి అయితే కాలేదు, ఈ బండి మీద చాలా ప్లేసెస్ అయితే తిరిగినా నేను. సో ఈ బండి మీద వచ్చేసి నేనైతే శ్రీశైలం ఒక 2-3 times వెళ్ళినా, అండ్ గుంటూరు వెళ్ళినా, సూర్యాలంక, బాపట్లకి వెళ్ళినా, ఇంకా రీసెంట్గానే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్కి కూడా వెళ్ళినాం, కాకినాడకి బండి పైనే. సో ఇంకా చాలా ప్లేసెస్ నేనైతే వెళ్ళినా, కానీ నాకైతే ప్రెజెంట్ అయితే గుర్తు రావట్లేదు. ఈ బండి ఓన్లీ నేను
ర్యాపిడో జొమాటోనే కాకుండా సిటీస్లలోనే కాకుండా బయట హైవేస్ పైన కూడా డ్రైవ్ అయితే చేసినాం. సో నేను ఫేస్ చేసిన ఏంటంటే ఈజీగా 80 to 90 అయితే ఈజీగా క్రూజ్ అవుతుంది ఈ బండి. మనకేమంత పెద్ద స్ట్రెస్ ఫీల్ అయినట్టు అట్లా ఏమనిపించదు. నెక్స్ట్ పాయింట్ అయితే మైలేజ్ విషయం అయితే మాట్లాడదాం దీని గురించి. సో నేను ఈ బండి కొన్న స్టార్టింగ్లో అయితే నాకైతే ఈజీగా 65 to 70 మధ్యలో అయితే ఇచ్చేది మైలేజ్. సో ఈ 4 yearsలో నేను ఇంతగానం తిప్పినా కూడా నాకు ఇప్పుడు ఎంత ఇస్తుందో ఒకసారి మీరు కరెక్ట్గా నేను చెప్పకముందు ఎవరైనా కామెంట్ చేసి చెప్తే చెప్పండి. సో నేనైతే చెప్పేస్తున్నా, నాకు వచ్చేసి ఇప్పటికి కూడా ఈ 60 నుంచి 65 మధ్యలో అయితే ఇస్తుంది ఈ బండి ఇప్పటికి కూడా నాకు మైలేజ్. సో అందుకే హోండా SP 125 ఈజ్ ద బెస్ట్ మైలేజ్ బైక్ అని అయితే ఇప్పటికి కూడా నేను చెప్తాను. సో ఇప్పుడున్న బైక్ అయితే ఎలా ఇస్తున్నాయో తెలియదు ఈ 2026 వర్షన్స్. సో నాకు తెలిసినంత వరకు అయితే అవి కూడా బాగానే ఇస్తాయి మైలేజ్. హోండా వెహికల్స్లలో మెయిన్ మనకి రిలయబిలిటీ బాగుంటుంది, మైలేజ్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అన్ని విధాలుగా బాగుంటాయి. ఇప్పుడు కొన్ని బండ్లు ఉన్నాయి అనుకోండి, కొన్ని బాగుంటాయి కొన్ని బాగుండవు. సో అలా కాకుండా మన హోండా బండ్లలో మనకి అన్నీ బాగుంటాయి. సో మన లాస్ట్ వీడియోస్ అయితే చాలా మంచిగా అయితే చూసిండ్రు. టీవీఎస్ రైడర్ 125 టాప్ స్పీడ్ చెక్ చేసినాం కదా, అదైతే 1K వరకు అయితే వెళ్ళింది. అండ్ ఈ బండిది SP 125 టాప్ స్పీడ్ చెక్ చేసినాం కదా, అదైతే 800 వరకు వెళ్ళింది. ఆ వీడియోలో అయితే చాలామంది కామెంట్ చేసిండ్రు మైలేజ్ టెస్ట్ చేయమని చెప్పి. సో నేను ఇంకా బండి సర్వీసింగ్ చేయలేదు, అందుకే మైలేజ్ టెస్ట్ అయితే చేయట్లేదు. నాకు తెలిసి ఈరోజు బండి సర్వీసింగ్ చేయించేస్తాను. నేను ఈరోజు సర్వీసింగ్ చేయించేసి నెక్స్ట్ వీడియో మైలేజ్ టెస్టే చేస్తాను. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఎవరైతే వీడియో చూస్తున్నారో కొంచెం సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని అయితే చూడండి. అండ్ మీకు డెఫినెట్గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో ఎలా అనిపించింది అన్నది. సో ఈ 4 yearsలో దీని మెయింటెనెన్స్ అండ్ దీని ప్రాబ్లమ్స్ నేను ఏమేమి ఫేస్ చేసిన అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో 4 yearsలో అయితే నాకైతే ఆల్మోస్ట్ క్లచ్ కిట్ మార్చిన, చైన్ స్ప్రాకెట్ రిప్లేస్మెంట్ చేసిన, ఇంకా మేజర్వి అంటే నాకు ఈ బండి కొన్న చెప్పడం మర్చిపోయినా. ఈ బండి కొన్న 35,000 40,000 కిలోమీటర్స్కే నాకైతే ఇంజన్ లోపల టైమింగ్ చైన్ ఉంటుంది కదా, ఆ టైమింగ్ చైన్ అయితే పోయింది. సో నేను అప్పటి వరకు కూడా షోరూంలోనే ఇచ్చేటోని సర్వీసింగ్, అది కూడా ప్రాపర్గా ఇచ్చేటోని. షోరూమ్ వాడు నాకు ఈ BS6 బండ్లు కదా ఎవ్రీ 6,000 కిలోమీటర్స్కి సర్వీసింగ్ ఇవ్వమని చెప్పిండు. నేనైతే ఆల్మోస్ట్ 4,000 కిలోమీటర్స్కి ఈ బండి సర్వీసింగ్ అయితే చేయించేటోని. అయినా కూడా నాకు 30-35,000కి టైమింగ్ చైన్ అయితే పోయింది. సో ఆ టైమింగ్ చైన్ పోవడం వల్ల మొత్తం సౌండ్ వచ్చేది బండి అంతా. ఎందుకు కొన్నారా ఈ బండి అని అయితే అనిపించింది. ఎప్పుడైతే అది ఒక్కసారి రిప్లేస్మెంట్ అయితే జరిగిందో నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం రాదు 1,30,000 కిలోమీటర్స్కి కూడా. అండ్ ఇంకా సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి దీన్ని ఎవ్రీ సర్వీసింగ్కి నాకైతే ఒక 1,500 నుంచి 2,000 మధ్యలో అయితే అయిపోతుంది, దాని మించి ఎక్కువ అయితే అవ్వదు. సో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ సర్వీసింగ్ అయితే అయిపోతుంది దీన్ని నాకు. ఎప్పుడన్నా ఏదన్నా మేజర్గా అయితే తప్ప మ్యాక్స్ 1,500 నుంచి 2,000 మధ్యలో అయితే దీని సర్వీసింగ్ కాస్ట్ అయిపోతుంది. అండ్ ఇంకా దీనిలో ఏమేమి మార్పించినా నేను బ్యాక్ టైర్ ఉంటుంది కదా, బ్యాక్ టైర్ ఇది సెకండ్ది. ఫస్ట్ షోరూమ్తో వచ్చింది అయితే అది ఆల్మోస్ట్ ఒక 1,00,000 కిలోమీటర్స్కి అయితే 1,00,000 కిలోమీటర్స్ వరకు బాగానే నడిచింది. సో ఎప్పుడైతే 1,00,000 అయిందో అది ఇక పంచర్లు అవ్వడం అవి స్టార్ట్ అయ్యి ఇక నేను బ్యాక్ టైర్ అయితే కొత్తది మార్పించిన. ఫ్రంట్ టైర్ అయితే ఇప్పుడు కూడా అలానే ఉంది, మీరు నమ్ముతారో లేదో. 1,30,000 కిలోమీటర్స్ తిరిగినా కూడా ఫ్రంట్ టైర్కి ఇప్పటివరకు ఏం కాలేదు, కానీ టైర్ మొత్తం అరిగిపోయింది. సో మనమైతే మార్పించాలి ఆ టైర్ని కూడా తొందరలో. సో ఇక నార్మల్ ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ ఇవంటే ఎవ్రీ సర్వీసింగ్లో మార్పించేటి. అండ్ ఇంకోటి దీనికి నేను ముందు డిస్క్ ప్లేట్ ఉంటుంది కదా, డిస్క్ ప్యాచ్ కూడా కొత్త అయితే వేయించిన. షోరూమ్ నుంచి వచ్చినాయి కాకుండా మళ్ళీ కొత్త అయితే వేయించిన నేను. సో ఇవన్నమాట నేను ప్రాబ్లమ్స్ అయితే ఈ బండిలో ఫేస్ చేసింది. ప్రాబ్లమ్స్ కూడా కాదు, ఇన్ని కిలోమీటర్స్ తిరిగినామంటే ఆబ్వియస్లీ ఏ బండి అన్నా మారవాలి. అండ్ దీని బ్యాటరీ కూడా మనం అయితే ఒకసారి మార్చినాము, షోరూమ్ నుంచి వచ్చిన బ్యాటరీ కాకుండా కొత్త బ్యాటరీ అయితే వేయించినాము. సో ఇవి ఇప్పటివరకు మనం మార్చిన ఈ బండిలో. ఇంకా దీని మించి మిగతా అన్నీ అట్లనే బండి షోరూమ్తో అయితే ఎలా అయితే వచ్చిందో అలానే ఉంది బండి. నాకు ఈ బండిలో ఏమి ఇష్టం అంటే మైలేజ్. ఫస్ట్ మైలేజ్ అయితే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ హోండా ఇంజన్ రిలయబిలిటీ చాలా స్మూత్ ఉంటుంది బండి. చూడండి ఇన్ని కిలోమీటర్స్ తిరిగినా కూడా నాకైతే ఈ బండి అయితే బోర్ రాలేదు, గింత చిన్న పొగ కూడా రాదు సైలెన్సర్ నుంచి. సూపర్ ఉంటుంది హోండా ఇంజన్ రిలయబిలిటీ. అండ్ ఇంకా ట్రాఫిక్లో కూడా చాలా ఈజీగా నడపవచ్చు ఈ బండిని. పైన సిటీలోనే కాదు, హైవేస్ పైన మీరు ఎక్కడైనా ట్రావెల్ చేయాలన్నా కూడా చాలా బాగుంటుంది. సో పికప్ కూడా చూడండి ఎలా ఉందో, ఇన్స్టెంట్ పికప్ అయితే ఉంటుంది. సో మీరు మన లాస్ట్ వీడియో కనుక చూడకపోతే చూడండి, నేను ఈ SP 125 టాప్ స్పీడ్ అయితే చెక్ చేసిన. సో ఆ వీడియో అయితే మీకైతే ఇక్కడ పైన డిస్కస్లో అయితే ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి ఆ వీడియోని. అండ్ ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు కూడా దీని సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఈ రోడ్ అంతా గుంటలు ఉంది. సో చూస్తున్నారు కదా ఎంతెంత గుంతలు ఉన్నాయి ఇక్కడ అన్నీ.
సో ఆఫ్ రోడింగ్లో కూడా చాలా బాగుంటుంది. మరీ హెవీ ఆఫ్ రోడింగ్ కాదు, జస్ట్ నార్మల్ ఇట్లా చిన్న చిన్న ఆఫ్ రోడింగ్ అయితే ఓకే. ఇంకొక 1 వీక్లో అయితే ఈ బండి పైన అయితే చాలా పెద్ద రైడ్ అయితే చేయబోతున్నాం మనము. సో ఆల్మోస్ట్ ఒక 3000 కిలోమీటర్స్ రైడ్ అయితే చేస్తున్నాము. అది కూడా 1,30,000 కిలోమీటర్స్ తిరిగినాక బోర్ రాకుండా అంత లాంగ్ అయితే వెళ్తున్నా నేను. 3000 కిలోమీటర్స్ నార్త్ సైడ్ అయితే వెళ్తున్నా నేను. సో అక్కడికి వెళ్ళి కనుక ఈ బండి కనుక తిరిగి వచ్చిందంటే ఇక సూపర్ బండి ఇది, ఇప్పటికే సూపరు. ఇక అక్కడికి వెళ్ళి నాకు చిన్న ప్రాబ్లం కూడా రాకుండా వచ్చిందంటే ఇక ఈ బండి నెక్స్ట్ లెవెల్ అని అర్థం. కొత్తగా ఏదైనా బండి కొనాలనుకున్న వాళ్ళు, అది ఏ బండి అన్నా కానీ, 100 సీసీఏ కానీ, 120 సీసీఏ కానీ, 125 సీసీ కానీ, అది పెద్ద బండి కానీ చిన్న బండి కానీ, డెఫినెట్గా మీరు ఆ బండి కొనే ముందు ఒకసారి టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి షోరూమ్కి వెళ్ళి. సో టెస్ట్ డ్రైవ్ చేసినాక ఆ బండి మీకు ఎలా అనిపించిందో చూసి అయితే తీసుకోండి. బండిలో అన్ని పాజిటివ్సే చెప్పారు కదన్న, నెగిటివ్స్ ఏం లేవా అని నన్ను అడిగితే నెగిటివ్స్ కూడా ఉన్నాయి ఈ బండిలో. సో నెగిటివ్స్ ఏంటంటే ఈ బండి చెప్పాను కదా క్లచ్ కిట్ పోయిందని చెప్పినది. 45,000కి 50,000కి క్లచ్ కిట్ అయితే పోయింది నాది. సో ఆ క్లచ్ కిట్ అయితే నాకైతే ఎక్కడ దొరకలేదు. చాలా ఒక 10-15 డేస్ వరకు బండి షోరూంలోనే ఉంది. మొత్తం రింగ్స్ ఉంటాయి కదా, ఒక 4-5 రింగ్స్. సో ఆ రింగ్స్ అనేది దొరకకపోతుండే ఎక్కడ కూడా. చాలా సతాయించిన నన్ను షోరూమ్ వాళ్ళు అయితే, తెప్పిస్తున్నాం, బుక్ చేస్తున్నాం, అది ఇది అని చెప్పి. నా బండి అట్లనే 15 డేస్ వరకు షోరూంలో అయితే ఉంది. లాస్ట్కి మన కింగ్ కోటిలో హోండా ఉంది కదా, కింగ్ కోటి సర్వీసింగ్లో ఆడైతే దొరికింది మన క్లచ్ కిట్. దీని బ్యాక్ టైర్ ఉంటుంది కదా 80/100 దాని సైజు, చాలా సన్నగా ఉంటుంది చూడనికి. ఎగ్జాక్ట్ మీకు చెప్పాలంటే యాక్టివ్ అంతా కూడా ఉండదు, అంత సన్నగా ఉంటుంది టైరు. మెయిన్ టైర్ అంత సన్నగా ఉండడం వల్లనే దీని మైలేజ్ ఇంకెక్కువ ఇస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా కార్నరింగ్ చేయాలనుకుంటే ఈ బండి మీద మీకు అయితే అంత కాన్ఫిడెన్స్ అయితే ఉండదు. వీడియోలో చెప్పినో లేదో మర్చిపోయినట్టున్నా. అండ్ దీని షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి కదా ఫ్రంట్, 2 షాక్ అబ్జర్వర్స్లలో కూడా నేను ఆయిల్ సీలింగ్స్ అయితే పలిపోయినాయి. ఆయిల్ సీలింగ్స్ అయితే మార్పించిన నేను. అండ్ ఇంకొచ్చేసి చూడండి, ఈ బండ్లో అయితే మనమైతే 1,30,395 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసినాం. అండ్ దీనిలో ట్రిప్ ఏ ఒకటి ఉంది, ఇంకా ట్రిప్ బి కూడా ఉంది. అండ్ ఇది మనం ఎంత స్పీడ్కి వెళ్తున్నాం, ఎంత ఇస్తుంది యావరేజ్ కిలోమీటర్ పర్ లీటర్. ఇది దీని రేంజ్ ఉంది కదా 122 చూపిస్తుంది. ఇది కూడా అంతే 90% అక్యురసీ అయితే ఉంటుంది. 122 అంటే ఈజీగా 100 అయితే వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి, బండి చూడడానికి అయితే ఇలా ఉంది. సో పెయింట్ ఎక్కడైతే మనకైతే డ్యామేజ్ అవ్వాలి. సో ఇంకో మెయిన్ ప్రాబ్లం నేను చెప్పినో లేదో తెలియదు, ఒక్క నిమిషం చూపిస్తాను. ఇది నాకైతే ఇప్పుడు వస్తుంది, రీసెంట్గా 1 వీక్ బ్యాక్. సో ఇక్కడైతే మొత్తం అయితే ఇక్కడ ఇట్లా వెళ్ళిపోయింది. సో కనబడుతుందా, ఎందుకు ఇట్లా అయింది అన్నది అర్థం కావట్లేదు చూడండి. సో ఇదైతే చాలా, ఇది మెయిన్. ఇక్కడ నుంచి పెట్రోల్ కూడా నాకు లాస్ట్ టైం అయితే లీక్ అయింది ఈ పార్ట్ నుంచి. సో అంతే, ఈ బండి అయితే చూడనీకి అయితే ఇలా ఉంది, SP125. అండ్ ఫ్రంట్ టైర్ షోరూమ్తో వచ్చిందనే చెప్పాయి కదా, ఈ టైర్ చూడండి మొత్తం అయిపోయింది, ప్లేన్ దోష ఉన్నట్టుంది ఈ టైరు. సో ఇంకా నేను ఇప్పుడు ఈ రీసెంట్గా మార్పియాల్సింది ఏముందంటే, ఇది ఒకటి పోయింది, ఫ్రంట్ మడ్గార్డ్ అయితే పోయింది మంది. సో నేను ఈ ఫ్రంట్ మడ్గార్డ్ అయితే చేంజ్ చేయాలి. అండ్ ఇంకా ఈ బ్యాక్ మడ్గార్డ్ అయితే పోయింది, ఇది మనదే ప్రాబ్లం లేనిది. సో ఈ 2 అయితే మార్పించాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో మిగతాదంతా అయితే ఏం చేంజ్ అయిన అవసరం అయితే లేదు. మీరు చూసుకున్నా కూడా ఏం మార్పియలేదు దీనిలో. సో ఇప్పుడు తమ్నెల్కి అయితే ఫోటో అయితే ఇలా దిగుతున్నా. హోగయా, థ్యాంక్ యూ భయ్యా, बहुत థ్యాంక్ యూ. ఈ బండితో అయితే నాకైతే చాలా ఎమోషనల్గా అయితే కనెక్ట్ అయిపోయినా. ఎన్ని కిలోమీటర్స్ తిరిగినా కదా, ఎండలో నడిపినా, వాన్లో నడిపినా, హైవేస్ మీద నడిపినా, నాకు ఎప్పుడు ఒక్కసారి కూడా ట్రబుల్ అయితే ఇవ్వలే ఈ బండి. సో ఈ 4 ఇయర్స్లో మనం తిప్పిన 1,30,000 కిలోమీటర్స్కి చాలా మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నా ఈ బైక్ పైన నేను. సో బైక్ అంటే మెషిన్ అయితే కాదు, మెమరీస్ క్రియేట్ చేసే పార్ట్నర్ అని అయితే చెప్పొచ్చు మనం. సో మీరు ఎంతమంది SP125 ఓనర్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఎన్ని కిలోమీటర్స్ ఆ బండి పైన తిప్పారో కూడా చెప్పండి. సో మీరు ఏమేమి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారో కింద అయితే కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో నేనైతే ఈ బౌరంపేట ఏరియాకి రాక కూడా ఎన్ని రోజులు అయిపోయిందో. సో ఐ హోప్ మీకైతే చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసినా అనుకుంటున్నా ఈ బండి ఓనర్షిప్ రివ్యూ గురించి. నేను ఇంకేమైనా పాయింట్స్ ఏమైనా మర్చిపోతే మీరు కింద కామెంట్ చేయండి, వాటికైతే నేనైతే ఆన్సర్ చేస్తాను. సో మేజర్గా అయితే ఇదే. సో ఈ 4 ఇయర్స్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ, ఈ బండి గురించి కానీ అంత డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా రానున్న రోజులలో అయితే మన ఛానల్లో అయితే మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి, నేనైతే ప్రామిస్ చేస్తున్నా. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నా. బాయ్. ఏందన్నా.
అరే రే 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 రే. పాపం అన్న కొత్త అనుకుంటా ఈ కార్ డ్రైవింగ్కి. రివర్స్ గేర్ వేయకుండా ఫ్రంట్ గేర్ వేసి ముందుకైతే వెళ్తుండు. వెనకాల కూడా చెక్ చేసుకోలేదు, జస్ట్ మిస్. అటు ఇటు చెట్లు మధ్యలో బండి డ్రైవింగ్ చేస్తుంటే ఆ కిక్కే వేరుంటుంది. చల్ల గాలి ఇట్లా తగులుతుంది నాకు, ఇట్లా వైజర్ లేపితే పైకి.